రీసెంట్గా సంక్రాంతికి టాలీవుడ్లో కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో మనశంకర వరప్రసాద్ గారు అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుము మురారి లాంటి సినిమాలు మంచి టాక్ సొంతం చేసుకుని మంచి కలెక్షన్స్ కూడా పొందుతున్నాయి. ఈ సినిమాల హంగామా ఇంకా కంప్లీట్ కాలేదు, కానీ అప్పుడే నెక్స్ట్ ఇయర్ అంటే 2027 సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల గురించి డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. 2027 సంక్రాంతికి ఆల్రెడీ కొన్ని సినిమాలు బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు మూవీతో చిరంజీవి, అనిల్ రావిపూడి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్కి మాత్రం సంక్రాంతికి వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉండబోతోందట. అది ఎలాగంటే చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో ఒక సినిమా కన్ఫర్మ్ అయింది. మెగా 158 అనేది వర్కింగ్ టైటిల్. వాల్తేరు వేరయ్యే తర్వాత వీరి కాంబినేషన్లో ఇది రెండో సినిమా. కేవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక అనిల్ రావిపూడి విషయానికి వస్తే F2, F3 సంక్రాంతికి వస్తున్నాం. తర్వాత అనిల్ రావిపూడి మరోసారి విక్టరీ వెంకటేష్తో సినిమా చేయబోతున్నారు. అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ నాగార్జునతో అని కొన్ని రూమర్స్ వచ్చాయి, కానీ మోస్ట్లీ అనిల్ నెక్స్ట్ మూవీ వెంకీతోనే ఉండబోతోంది అని అంటున్నారు. దిల్ రాజు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తారట. సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అనిల్ రావిపూడికి సంక్రాంతి అనేది బలమైన సెంటిమెంట్. సో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి చిరంజీవి వర్సెస్ అనిల్ రావిపూడి బాక్సాఫీస్ ఫైట్ని చూడొచ్చు.